లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ ప్లాంట్, మొక్క పెరుగుదల దాని వివిధ దశలు అన్నమాట. ఫస్ట్ మనం పరిశీలిస్తే భూమిలో పెడితే సీడ్, ఇలా మనం భూమిలో పెడతాము సీడ్. నెక్స్ట్ ఈ సీడ్ మెల్లగా ఇట్లా మొలకెత్తి 2 ఆకులు వేస్తుంది, దీన్ని మనం సీడింగ్ అంటాము, సెకండ్ స్టేజ్. ఈ థర్డ్ ఇట్లా 4 ఆకులు వేసి కొంచెం పెద్దగా అవుతుంది, ఇది బేబీ ప్లాంట్. తర్వాత ఈ విధంగా చెట్టు పెద్దగా అవుతుంది. తర్వాత మనకు మొక్క నుంచి ప్లాంట్ నుంచి ఈ విధంగా మనకు లాభాలన్నమాట. ప్లాంట్ నుంచి వుడ్ వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది, కాటన్, సెరల్స్, ఫ్రూట్స్, ఇవన్నీ పేపర్, రబ్బర్ అన్నీ కూడా మనకి మొక్క నుంచి మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ సరిది ఈ భాషా భాగాలు తెలుగులో, ఇది ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకు 4, 5లో ఉంది. ఇది తీసుకుంటే మనం ఒక్కొక్కటి ఇలా ఈ మ్యాచ్ బాక్స్లో నౌన్కు సంబంధించిన పదాలు ఇందులో ఇవ్వడం జరిగింది. పిల్లలు ఈ విధంగా తెలుగులో చదువుకుంటారు, అవసరమైతే ఇంగ్లీష్లో కూడా చదువుకుంటారు. అంటే తెలుగు పదాలు నేర్చుకుంటున్నారు, ఇంగ్లీష్ పదాలు, అదేవిధంగా వర్డ్స్, సెంటెన్సెస్ కూడా నేర్చుకుంటారు. అదేవిధంగా ప్రనౌన్కి కూడా హీ, షీ, ఇట్, అది, ఆమె, అది, ఇటు ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ఎట్ ఏ టైం తెలుగు అండ్ ఇంగ్లీష్ భాషా భాగాలు అవి నేర్చుకుంటారు. కంజంక్షన్స్, అడ్జెక్టివ్, వీటి ద్వారా మనం పిల్లలకి భాషా భాగాలు అంటే ఏంటో మనం చెప్పవచ్చు 4th, 5th వరకు. అదేవిధంగా సార్ ఇక్కడ గౌన్ ఉంది, వర్ణమాల గౌన్ ఉంది. అది 1 నుంచి 5వ తరగతుల వాళ్ళకి మనకి C గ్రేడ్ పిల్లలు కూడా అక్షరాలను గుర్తుపట్టి చదువుకుంటారు. తర్వాత ఇక్కడ ఒత్తులు ఉన్నాయి, ఒత్తుల జడలు ఉన్నాయి. ఒత్తులు ఒక్కొక్క ఒత్తు పైకి కిందికి కలుపుకుంటే మనకు ఒత్తులు కూడా వస్తాయి. ఇది సైన్స్ తీసుకుంటే మనకి ఇది యాక్చువల్లీ సెన్స్ ఆర్గాన్స్. ఇది మానవ శరీరాన్ని తీసుకుని మనకు భాగాలు, బయటికి కనబడే భాగాలు, బాడీ పార్ట్స్. ఇది సెన్స్ ఆర్గాన్స్, బాడీ పార్ట్స్లో మళ్ళీ మనకు సెన్స్ ఆర్గాన్స్ ఏంటిది ఐ. ఇవన్నీ ఈ 5 మనకు సెన్స్ ఆర్గాన్స్ అంటాము. కన్ను, ముక్కు, స్కిన్, టంగ్, ఇయర్, సెన్స్ ఆర్గాన్. మళ్ళీ సెన్స్ ఆర్గాన్స్లో మనం ఒక్కొక్కటికి వెళ్తే ఐ ఏం పని చేస్తుంది, ఐకి సంబంధించిన పనులు, ఏం తింటే మనకు ఐ బాగుంటుంది, వేటిని చూడకూడదు, ఐని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అనేది మనకు కన్ను జాగ్రత్తలోనే మొదటిది అనమాట. అట్లా ఒక్కొక్క పేజ్లో మనకి ఇయర్, చెవి జ్ఞానేంద్రియం. ఈ జ్ఞానేంద్రియం ద్వారా మనకి ఈ విధంగా ఏం పని చేస్తుంది, ఎలా జాగ్రత్త తీసుకోవాలి, అట్లా ఒక్కొక్కటి మనకి ఇందులో జరిగింది.